మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని మొరపెట్టుకుంటున్నారో వారంతా మీలాంటి దాసులే. మీరు మొరపెట్టుకుంటూనే ఉండండి. మీరు గనక సత్యవంతులైతే వారు మీ మొరలను ఆలకించి వాటికి సమాధానమివ్వాలి. ఏమిటి? వారు నడవగలగటానికి వారికేమైనా కాళ్లున్నాయా? వారు దేన్నైనా పట్టుకోవటానికి వారికి చేతులున్నాయా? చూడగలగటానికి వారికి కళ్ళున్నాయా? వినగలగటానికి వారికి చెవులున్నాయా? ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మీ భాగస్వాములందర్నీ పిలుచుకోండి. మరి మీరంతా కలిసి నాకు కీడు కలిగించే వ్యూహాన్ని రచించండి. నాకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వకండి. ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన అల్లాయే ముమ్మాటికి నా సహాయకుడు, సజ్జనులైన దాసుల రక్షకుడు ఆయనే. కాగా మీరు అల్లాహ్ను వదిలి ఎవరిని పిలుస్తున్నారో వారు మీకు సహాయపడలేరు. తమ స్వయానికి కూడా వారు సహాయం చేసుకోలేరు. ఓ ప్రవక్త, వాళ్ళని అడుగు, చూడండి, అల్లాహ్ తరఫు నుంచి మీపై ఏదైనా ఆపద వచ్చి పడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్ను తప్ప వేరొకరెవరైనా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే నిజం చెప్పండి. లేదు, ఆ క్షణంలో మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలుచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం అల్లాహ్కు సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరిచిపోతారు.